ఎం న్యూస్ కి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని చేసిన ఏర్పాట్లు పర్యవేక్షించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్. ఈ సందర్భంగా ఆయన ఆలయ సర్వదర్శనం క్యూలైన్లను వ్రతాలు నిర్వహించడానికి వేచి ఉండే క్యూలైన్లు దర్శనం అనంతరం రావి చెట్టు వద్ద ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీపారాధన చేసుకునే విధంగా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే దేవస్థానం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త బుట్లు ఏర్పాటు చేసి వాటి క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, స్థానపు గదులు మరుగుదొడ్లు ఉండే ప్రతి చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈరోజు శుక్రవారం కావడంతో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.